ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, సంఘాభివృద్ధిలో ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి యొక్క పాత్ర, సంఘాభివృద్ధిలో ప్రతి ఒక్క విశ్వాసి యొక్క పాత్ర. మిగతా సంఘాలకి, సత్యవాక్యం తెలిసిన సంఘాలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మిగతా సంఘాల్లో వాక్యం విని వెళ్ళిపోతారు. వాక్యములు ఏదైనా ఆశీర్వాదం వస్తే జేబులు వేసుకొని వెళ్ళిపోతారు, లేదా శాపవచనాలు వస్తే నొచ్చుకుంటూ వెళ్ళిపోతారు. కానీ సత్యవాక్యం తెలిసిన సంఘములో అద్దంలో చూసుకున్నట్టుగా మన ప్రవర్తనను సరిచేసుకుంటారు. మీరు అలాంటి సత్యవాక్యం ఉన్న సంఘంలో ఉన్నారని భావిస్తూ, ప్రతి విశ్వాసి, బాప్టిజం తీసుకున్న ప్రతి విశ్వాసి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపితే సంఘ క్షేమాభివృద్ధి సాధ్యం. సంఘ క్షేమాభివృద్ధికి మరొక కారణం ఏంటంటే, వాక్యానుసారంగా బ్రతకటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. అంటే ఆదర్శవంతంగా, అంటే నీ వెనక ఉన్న వాళ్ళకి, నీ ముందు ఉన్న వాళ్ళకి నువ్వు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి. అప్పుడు సాధ్యం. ఒక వ్యక్తి మన ప్రవర్తన చూసి దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలేదు అనే ఆలోచన వస్తే దానికి బాధ్యత నీదే. ఆ బాధ్యత ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు దేవుడు లెక్క చూసినప్పుడు నీ ప్రవర్తన బట్టి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారనేది లిస్టు చూపిస్తే మన గుండెలు తరుక్కుపోక తప్పదు. ఈరోజు నీ వల్లనే నేను రాలేదు అని ధైర్యంగా మన ముందు చెప్పగలిగిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ మన ప్రవర్తనను బట్టి దేవుని దగ్గరికి రాలేక వెనకడుగు వేస్తున్న వారిని లెక్క రేపు దేవుడు మన ముందు పెడితే, నిజంగా ఎంతమంది నా ప్రవర్తన చూసి ఆగిపోయారా, ఎంతమంది దేవుని సన్నిధికి రాకపోవటానికి నా క్యారెక్టరే సమస్య అని మనం ఆశ్చర్యపోక తప్పదు. అందుకే ముందుగానే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడై ఉండి పరలోకంలో దేవునితో సంతోషంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని శరీరధారిగా భూమి మీదకి వచ్చి కటిక పేదవారి బ్రతుకు, ఇంకా గట్టిగా ఒక మాటలో చెప్పాలంటే దరిద్ర బ్రతుకు బ్రతికాడు. నేనంటలేదు, దేవుడే చెప్తున్న మాట అది. ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తం దరిద్రుడాయను. దరిద్ర బ్రతుకు బ్రతకవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, కేవలం మనల్ని ధనవంతులుగా చేయటానికి పరలోకంలో, ఇక్కడ కాదు. ఆ దరిద్ర బ్రతుకు బ్రతుకుతూ కూడా అధికారము కలిగిన వాని వలె బోధించే సామర్థ్యం ఉన్న యేసుక్రీస్తు వారు బోధ విషయంలో అధికారం కలిగి బోధించి ప్రవర్తన విషయంలో అందరికీ పరిచారకుడయ్యాడనేది మన అందరికీ తెలిసిన విషయం. కానీ ఈరోజు కొంచెం వాక్యం తెలియగానే కొంచెం పాటించిన వాళ్ళని చిన్న చూపు చూడటం, మనం అన్ని పాటించట్లా, కానీ అవతల వ్యక్తి కొన్ని పాటించకపోతే మనమేదో గొప్పవాళ్ళం అయిపోయినట్టు, మనకు తెలిసినంత జ్ఞానం ఇంకెవరికి తెలియదు అన్నట్టు తక్కువ వాక్యం తెలిసిన వాళ్ళని చిన్న చూపు చూడటం అనేది మనలో ఉన్న లోపం. ఎంత ఎదిగితే వాక్యంలో అంత వదగాలి, అది ప్రభువారు నేర్పించాడు. మీకు తెలుసు, యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యులందరినీ నిలవబెట్టి వాళ్ళ పాదాలు కడిగాడు. ఎందుకు ప్రభువా నువ్వు మా పాదాలు కడగటం ఏంటి అంటే, నేను కడగపోతే ఏమన్నాడు యేసుక్రీస్తు వారు పేతురు గారితో? 13వ అధ్యాయము యోహాను సువార్తలో 4వ వచనం నుండి చూద్దాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును ప్రక్కన పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు,
నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఏమన్నాడు? నేను నిన్ను కడగపోతే నాతో నీకు పాలు లేదు. ఇది ఆత్మీయంగా తీసుకున్న, నేను నిన్ను శుద్ధిపరచకపోతే ఇంకా మన ఇద్దరికి సంబంధం ఉండదు అని అర్థం. అంటే ప్రతి ఒక్కరి పాపాలను శుద్ధి చేసే కడిగే వ్యక్తి ఎవరైనంటే యేసుక్రీస్తు వారు. దానికి సూచనగా ఇక్కడ పాదాలు కడిగాడు. ఇందులోనే అంతర్లీనంగా ఉన్న మరొక భావం ఏంటంటే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. నేను బోధకుడను, గొప్పోడినే, కానీ మీ పాదాలు పట్టుకొని కడిగి తుడుస్తున్నానంటే మీరు కూడా ఇలాగ చేయాలని చెప్తున్నాడు. 14-15 వచనాలు చదివితే, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడ్ల, ప్రభువుని బోధకుడిని, ప్రభు అంటే రాజు కదా, పరిపాలించేవాడు. ఇంతమందిని పరిపాలించే ప్రభువునైన నేను ప్లస్ బోధకుడినైన నేను మీ పాదాలు కడుగుతున్నప్పుడు మీరును ఒకరి పాదములో ఒకడు కడుగవలసినదే అంటే కంపల్సరీ కడగాలి. అంటే అర్థం ఏంటంటే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అని అర్థం. పాదాలు కడగమన్నాడు కదా అని గబగబా పిలిచి ప్లేట్లో కాళ్ళు పెట్టి కడిగి పూర దరిద్రుడా అని కసురుకోవటం కాదు. అక్కడ మనస్సులో ఏముండాలి? భావం, సహోదరుడి కంటే నేను తక్కువ వాడను అనే ఫీలింగ్ ఉండాలి. పాదాలు పట్టుకునేది ఎవరు? గొప్పవాళ్ళ, తక్కువ వాళ్ళ? తక్కువ వారు గొప్పవాళ్ళు పాదాలు పట్టుకుంటారు. తల్లిదండ్రుల పాదాలు పిల్లలు పట్టుకుంటారు కదా. పెళ్ళైన దంపతుల్ని పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు, అలాగే పిల్లల్ని పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. ఇక్కడ ప్రభువే చిన్నవారి శిష్యుల పాదాలు పట్టుకొని కడిగి తువాలతో తుడిచాడంటే ఏదో నామకార్థంగా అలా చేయలేదు ఆయన. 15వ వచనంలో అంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మాదిరిగా ఇలాగూ చేసి. ఇందులో 2 భావాలు ఉన్నాయి. ఒకటి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలనే భావం ఒకటైతే, మీరు కూడా ఇతరుల తప్పులు పాపాలు క్షమించాలి. నేను నిన్ను కడక్కపోతే మన ఇద్దరికి పాలు లేదు. నువ్వు ఇతరుల పాపాలు పరిహరించకపోతే క్రీస్తు ద్వారా, ఆయనైతే తన స్వరక్తం ద్వారా వాళ్ళ పాదాలు కడిగాడు, అంటే వాళ్ళని శుద్ధి చేశాడు, మనల్ని శుద్ధి చేశాడు. మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇతరుల పాపాలని కడగాలి. అప్పుడు వాళ్ళకి మనకి పాలు ఉంటుంది. మీకు అర్థమైందా? ఇక్కడ 2 భావాలు కనబడుతున్నాయి. ఒకటేమో తగ్గింపు జీవితం చూపించి మాదిరి జీవితాన్ని చూపించాడు. అదే సమయంలో మీరు కూడా ఇతరుల పాపాలు, ఇతరుల తప్పులు క్షమించాలి అనే భావం. అర్థమైందా? ప్రభు స్వరక్తంతో క్షమించాడు, కడిగాడు. మనం యేసు రక్తంతో వాళ్ళ తప్పుల్ని క్షమించే విధంగా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి తప్ప గొడవలు పెట్టుకోకూడదు అని అర్థం. ఇందులో 2 విషయాలు మాదిరికరంగా యేసుక్రీస్తు వారు చూపించినప్పుడు, ఇప్పుడు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి పట్ల ఎలా ఉండాలి? సత్సంబంధం కలిగి ఉండాలి. సత్సంబంధం కలిగి ఉండాలంటే అవతల వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటే ఈ సంబంధం పెరిగిద్దా, లేదా వాళ్ళ తప్పులు, వాళ్ళు చేసిన అపరాధాలు క్షమిస్తే సంబంధం పెరిగిద్దా? ఈరోజు రక్త సంబంధులే క్షమించుకోలేకపోతున్నారు. అది డబ్బు కోసం కావచ్చు, పదవి కోసం కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, తిండి కోసం కావచ్చు కదా. భోజనానికి పిలిచి ఒక ముక్క తక్కువ వేస్తే గొడవే. ఈ చిన్న చిన్న విషయాల్లో మనం అవతల వ్యక్తుల మీద కోపాన్ని పెట్టుకున్నా, ద్వేషాన్ని పెంచుకున్నా మన సంబంధం కొనసాగదు. అందుకే క్షమాగుణాన్ని నేర్పించటానికి, తగ్గింపు జీవితాన్ని నేర్పించటానికి యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగారు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న ప్రతి వ్యక్తి ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడు? నేను చేసిన ప్రకారం మీరు చేయవలని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. అంటే యేసుక్రీస్తు వారు మనకు మాదిరేనా కాదా? పేతురు గారి పత్రికలో అంటాడు ఒక మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, 20-21 చూడండి. 21 చదవండి.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు తన కొరకు బాధపడా, మీ కొరకు బాధపడా? అంటే ఆయన పడిన కష్టం అంతా ఎవరి కోసం? ఇప్పుడు మనం మన కొరకు బాధపడుతున్నామా, ఇతరుల కొరకు ఏమైనా బాధపడుతున్నామా? చెప్పాలి. ప్రతిరోజు ఇతరుల కొరకు బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఇతరుల కొరకు అంటే ఇతరులు అయ్యో నరకానికి పోతున్నారే, ఇతరులకు వాక్యం రావట్లేదే, చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారే, ఆర్థికంగా కానీ అనారోగ్యం కొత్త కానీ ఏ విషయంలోనైనా ఇతరులు బాధపడుతుంటే వాళ్ళ గురించిన బాధ మనలో ఉందా? మన కుటుంబం, మన ఆరోగ్యం, మన వ్యక్తిగతమైన బాధ మనం పడుతున్నాం అంతే. ఇది లోకంలో అందరూ చేసేదే. ఎవరి కుటుంబం కొరకు వారు ప్రయాసపడతారు. వాడు చెడ్డోడైనా సరే, నరహంతకుడైనా తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఎవరినైనా చంపేస్తాడు. అబద్ధాల కోరైనా తన కుటుంబాన్ని పోషించుకోవటానికి ఎన్నో అబద్ధాలు ఆడతాడు, ఎన్నో మోసాలు చేస్తాడు. వ్యాపారస్తులందరూ చేసేది అదే, రాజకీయ నాయకులందరూ చేసేది అదే, తన కుటుంబం బాగుంటే చాలని. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు. ప్రభువు మీ కొరకు బాధపడి అంటున్నాడు, తన కొరకు తన కుటుంబం కొరకు బాధపడలేదు ఆయన. మీకు అర్థమవుతుందా? మాదిరి అంటే ఎలా ఉండాలంటే తన కొరకు బాధపడలేదు కానీ ప్రభు మీ కొరకు బాధపడి మనకి ఏముంచిపోయాడంట అంటే ఇప్పుడు మనం ఏ మాదిరి తీసుకొని ఆయన అడుగులు అడుగేయాలి చెప్పాలి. తగ్గింపు జీవితం మాత్రమే కాదు, ఇక్కడ చదివిన వాక్యాన్ని బట్టి ఇతరుల కొరకు బాధపడాలి. అప్పుడు నువ్వు ఒక మాదిరి అవుతావు. ఇవన్నీ తనకున్నా లేకపోయినా, తను తిన్నా తినకపోయినా, ఇతరులు తింటే సంతోషించేవాడు ప్రభువును పోలి నడుచుకున్నవాడు. తను ధరించుకున్నా ధరించుకోకపోయినా, ఇతరులకి వస్త్రాలు లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేసి వస్త్రాలు ఇచ్చేవాడు క్రీస్తును పోలి నడుచుకునేవాడు. తనకి ఏమున్నా లేకపోయినా ఇతరులకి కావాలి అని వాళ్ళ కొరకు బాధపడే మనస్తత్వం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రభు అడుగు జాడలో మనం నడిచిన వాళ్ళం అవుతాం. ఇది లోకంలో జరగదు, కానీ క్రైస్తవ కుటుంబంలో జరగాలి, సంఘములో జరగాలి. ఇది అవతలోడు బాగుంటే మనం బాధపడిపోతాం తప్ప అవతలోడు బాధపడుతుంటే వాడి బాధను చూసి మనం బాధపడే తత్వం ఎక్కడ ఉంది చెప్పండి. ప్రభు తన కోసం తాను బ్రతకలేదు, ప్రజలందరి కోసం శ్రమలు అనుభవించాడు ఆయన. ఆ అడుగు జాడలో మనకు వేసిపోయాడు. మనం కూడా ఏ అడుగు జాడల్లో నడవాలి? క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలి. ఎక్కడ నడుస్తున్నాం చెప్పండి. అందుకే ఆదర్శవంతమైన జీవితం కనపట్లేదు క్రైస్తవ్యులు, మాదిరికరమైన జీవితం కనపట్లేదు. సమాజానికి, వెలుపలి సమాజానికి, అన్యులకి క్రైస్తవులు ఎలా అర్థం అవుతున్నారంటే మాటలు చెప్పి డబ్బు సంపాదించుకొని కోట్లకు పడగలెత్తే విధంగా కనపడుతున్నారు. విదేశాల నుంచి ధనం తెప్పించుకొని దర్జాగా బ్రతకొచ్చు అనే విధానంలో చూపిస్తున్నాం తప్ప ప్రభువును పోలి నడుచుకున్న క్రైస్తవులు ఎక్కడ కనపడుతున్నారు చెప్పండి. ఏ సంఘంలో ఏ నాయకులు కనపడుతున్నారు? ఏ క్రైస్తవుడు కనపడుతున్నాడు? ఎదుటివారి కోసం కష్టాలు అనుభవించి ఎదుటివారి కొరకు బాధలు అనుభవించేవాడు ఎవరు కనపడుతున్నారు? మీ బంధువులు, స్నేహితులు ఉంటారు, ముఖ్య జిగిరి దోస్తులు కానీ రక్త సంబంధులు కానీ, వాళ్ళు పెళ్లి కార్డు ఇచ్చినా, దినం కార్డు ఇచ్చినా, ఇంకేదో ఫంక్షన్ చేసుకున్నా ఎంత దూరం అయినా కష్టపడి వెళ్ళొస్తాం అక్కడికి. వాళ్ళ కొరకు మనం బాధపడుతున్నాం. ఆడు ప్రభువుని అంగీకరించినోడైనా సరే. కానీ నమ్మిన వారు కొంచెం దూరస్తులు మన సంఘానికి రాకుండా కొంచెం అప్పుడప్పుడు వాక్యంలో పరిచయమై ప్రార్థనలో సమావేశాల్లో అప్పుడప్పుడు కూడుకునే సహోదరు ఎవరైనా మా ఇంట్లో పెళ్ళో, మా ఇంట్లో వేరే ఫంక్షనో, దినమో అని కబురు చేశారనుకోండి, అసలు ఏమన్నా శ్రమ అనుభవిస్తావా? రక్త సంబంధుడు వాడు అన్యుడైనా వెళ్ళొస్తావా? శ్రమపడి బాధపడి ఈ ఛార్జీలు పెట్టుకొని మరి ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. కానీ ఆత్మీయులు ఎవరైనా ఇలాంటి కబురు చేస్తే ఆడెవడో దూరస్తుడు, మనకు వాడికి సంబంధం లేదన్నట్టు దూరపరుచుకుంటున్నాం. ఆడి కొరకు మనం ఎక్కడ శ్రమ అనుభవిస్తున్నాం అంటే వాక్య విరుద్ధంగానే మనం బతుకుతున్నాం. అందుకే సంఘం అభివృద్ధి కావట్లేదు. సంఘం అభివృద్ధి చెందాలంటే, క్షేమాభివృద్ధి చెందాలంటే ప్రభువును పోలు నడుచుకోమన్నాడు.
అంటే ఒకరి కొరకు ఒకరు శ్రమ అనుభవించాలి, ఒకరికంటే ఒకరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఒక వ్యక్తిని హెచ్చుగా హెచ్చించుకొని నువ్వు తగ్గించుకోవాలని చూపిస్తున్నాడు. ఇవన్నీ సంఘాల్లో జరిగితే ఖచ్చితంగా క్షేమాభివృద్ధి చెందుతుంది ప్రియులారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా కొన్ని మాటలు తెలియచేస్తూ అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం చదవండి ఒకసారి. 20వ అధ్యాయము 33 నుంచి చదువుదాం, క్లారిటీ వస్తుంది. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనను అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిన నేను. ఏం చెప్పాడంట? ఏ విషయంలో మాదిరి? అన్ని విషయాల్లో మాదిరి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకి సువార్తలు ఎక్కడ కనపడదు. ఏది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమనే. ఇక్కడ పౌలు గారు చెప్పాడు కాబట్టి అక్కడ ప్రభువు చెప్పాడు, చెప్పుంటాడు అని మనం ఫిక్స్ అయిపోవాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఎవరిని అడగకుండా, ఎవరిని యాచించకుండా, క్లాస్ చెబితే ఎంత ఫీజు అని వసూలు చేయకుండా, దినానికి వస్తే నా ఛార్జీ ఎంతని అడగకుండా, ఏమండి శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినా వసూలు చేస్తున్నారు చాలామంది. కనీసం పెట్రోల్ ఖర్చు అన్నా ఇవ్వండి అని. తెలుసు కదా మీకు? ఎవరిని అడగలేదంట. ఎందుకంటే మాదిరి చూపించాను, ఉచితంగా పొందారు, ఉచితంగా ప్రకటించాలి. ఎందుకు ఆయన కష్టపడాలి చెప్పండి? ఎప్పుడో నేర్చుకున్న విద్య అది. ఇది గుడారాలు కొట్టడం, డేరాలు కొట్టడం. ఆ విద్యని ఇక్కడ ఎందుకు ఉపయోగించాడు అంటే ఇతరుల దగ్గర అడగకూడదు, దేవునికి అవమానం తేకూడదు. వాళ్ళంతటా వాళ్ళు వాక్యవర్ధమైపోయి వాళ్ళు ఇస్తే లెక్క వేరు. నేను ఇదిగో ఇంతకాలం మీకు వాక్యం చెప్పాను, నా ఫీజు ఎంత అని అడగలేదు ఆయన. అక్కడే ఎంతకాలం ఉండి ప్రకటించాడంట? 31వ వచనం, 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. ఏమంటే 3 సంవత్సరాలు మామూలుగా బోధించాడా? ఏడుస్తూ బోధించాడా? ఎందుకంత బాధ? ఓ పక్క శరీర కష్టం, ఓ పక్క మానసిక కష్టం. అవతల వాళ్ళు నాశనం అయిపోతుంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా దైవజనులకి? వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళు పంతంగా భావిస్తున్నారు. సంఘానికి టయానికి రండి అంటే కూడా ఆయన ఏంది అలా పిలుస్తాడు, ఇష్టమైతే వస్తాం లేకపోతే లేదు. అది కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో కూడా. ప్రార్థనకు రండి, సమయానికి రండి, ఎందుకు రావు, పని మానుకొని రా అని అంటే కొంచెం కష్టంగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళకి కష్టంగానే అనిపించింది, అర్థం కాలేదు కాబట్టి. రేపు అర్థమైన రోజు వాళ్ళు ఎంత బాధపడతారన్న విషయం ఎరిగిన దైవజనుడు ఏం చేస్తాడు? ముందుగానే బాధపడతాడు వాళ్ళ గురించి. ఇన్ని విధాలుగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అని 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు మానక ప్రతి మనుషునికి బుద్ధి చెప్పితులని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. పర్సనల్గా చెప్పాలంటే భయం వేస్తుందండి. ఎక్కడ అలుగుతారో, ఎక్కడ హర్ట్ అయిపోతారో భయం వేస్తుంది. వాక్యంలో చెప్పినా మాకే గుర్చుకుంటుంది, మమ్మల్ని గురించి అన్నాడు అంటున్నారు మళ్ళీ. ఇది వాక్యంలో వచ్చిన ఉన్నది ఉన్నట్టుగా వివరించినా నాకే చెప్పాడు, నన్ను గురించే చెప్పాడు, ఏదొక్కటే చూపించలేదు. కానీ ఖచ్చితంగా ఈరోజు నాకే చెప్పాడు, నన్ను దృష్టిలో పెట్టుకునే చెప్పాడు అంటున్నారు. మరి పౌలు గారు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పుచంటే మంది మీద చెప్పినవి కాక
వ్యక్తిగతంగా కూడా కొంతమందికి, చాలామందికి చెప్పాడు. అందుకే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళలోని మార్పు లేని తనాన్ని చూసి కన్నీళ్లు విడిచాడంట రాత్రింబగళ్ళు. అందుకే వీళ్ళ సమస్యలు వీళ్ళకున్నాయి, వీళ్ళ బాధలు వీళ్ళకున్నాయి, వీళ్ళ దగ్గర నేను బలవంతంగా వసూలు చేసేది ఏంటని డేరాలు కొట్టుకుంటూ బ్రతికి ఆయన ఏం చెప్పాడు? ప్రతి మనిషికి మాదిరిగా నేను ఇవ్వాలి అనుకున్నాను, పుచ్చుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభువు నేర్పించాడు నాకు అదని చెప్తున్నాడు. అంటే ప్రభువును మాదిరిగా తీసుకొని పౌలు గారు ఎవరి దగ్గర ఏం అడగకుండా ఈయనే కష్టపడి ఆయన నిమిత్తం, ఆయనతో పాటు ఉన్నవారి నిమిత్తం అంట 34లో, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతిలో. ఏమండి, చుట్టుపక్కల ఆయనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా ఈయనే కష్టపడి సంపాదించి బోబెట్టాలా? ఎంత గుట్టాడండి. మరి ఎప్పుడు నిద్రపోయాడో మహానుభావుడు నాకు అర్థం కాదు. కానీ పగలల్లా వాక్యం చెప్పేవాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, తిండి వండేవాళ్ళు, తిండి వండుతుంటే తినేవాళ్ళు తింటున్నారు. ఈయన ఎప్పుడు డేరాలు కుట్టాడో, మరి ఆ డేరాలు ఎప్పుడు అమ్మారో ఏమో నాకు తెలియదు. ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ ఏడుస్తూ అంత కష్టపడ్డాడు. ఎందుకంటే ఇదిగో మీరు కూడా ఇలా చెయ్యాలి అని. ఆ మాదిరికరమైన జీవితం చూపించి బోధించాడు కాబట్టే, తగ్గించుకున్నాడు కాబట్టే పౌలు గారి ద్వారా ఎన్నో సంఘాలు విస్తరించినాయి, అభివృద్ధి చెందినాయి, క్షేమాభివృద్ధి చెందినాయి. అలాంటి జీవితం ఈయనకు లేదనుకోండి, అంత అభివృద్ధి చెందేది కాదు. ఒకవేళ అభివృద్ధి చెందిన ఆ స్వస్థత కోసం వచ్చేవాళ్ళు సంఘంలో తయారయ్యేవాళ్ళు తప్ప త్యాగంతో కూడిన ఆ ప్రవర్తన ఎవరిలో ఉండేది కాదు. ఎంతోమంది శిష్యులను తయారు చేశాడు పౌలు గారు. ప్రతి శిష్యుడికి ఇలాగే చెప్పాడు, మీరు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, నన్ను బోలు నడుచుకోవాలని చెప్పేశాడు. అర్థమైందా? గలతీ పత్రిక మరొక మాట, గలతీ పత్రిక రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. రోమాపత్రిక 3వ అధ్యాయం 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లను అకులను వందనములు, నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్యజనుల్లోని సంఘముల వారు అందరూ కూడా వీరికి, ఎవరికి? అకుల, ప్రిస్కిల్ల. ఆల్రెడీ ఈయనతో పాటు అంతకుముందు డేరాలు కుట్టినోళ్ళు కదా. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా ఈయనతో పాటు తిరుగుతారు. చివరికి ఇక్కడ రోమాలో ఏం చేశారంట? సంఘం పెట్టారంట, ఇంట్లో సంఘం పెట్టారంట. ఈ సంఘం పెట్టి ఒకప్పుడు పౌలు గారి కోసం ఏం చేశారంట వీళ్ళు? మమ్మల్ని చంపి అప్పుడు పౌలు గారి మీద చేయండి, నా ప్రాణం కొరకు వాళ్ళు ప్రాణాలు అడ్డు పెట్టారంట. అంటే ఎంత త్యాగమో చూడండి. అంటే అంతగా వాళ్ళకి వాక్యం నేర్పించి మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. వాళ్ళు డేరాలు కుట్టేవాళ్ళే, ఈయన కూడా డేరాలు కుట్టేవాళ్ళే. అందరూ డేరాలు కుట్టుకుంటూ సంపాదించి సంఘాన్ని పోషించుకుంటూ సంఘాన్ని అభివృద్ధి చేశారు. ఎంతమంది రుణస్తులు అంటున్నాడు వాళ్ళకి? అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే బయట నుంచి అన్యజనులలో నుంచి సంఘాన్ని కాపాడి రక్షించి ఈ సంఘంలో చేర్చి వీళ్ళు ఎంతో అభివృద్ధి పరుస్తున్నారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. వాళ్ళ గురించి పౌలు గారి సాక్ష్యం అంటే ఎంత మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. భార్యాభర్తలండి, వాళ్ళకి పిల్లలు ఉన్నట్టుగా మనకేం తెలియదు, కానీ ఆ భార్యాభర్తలు ఇద్దరు ఇంటినే సంఘంగా మార్చారు. సంఘములోని సభ్యులే పిల్లలుగా భావించారు. అందరూ వీళ్ళకి నిజంగా కృతజ్ఞత చెల్లించాలి అంటున్నారు, అన్నిల్లో నుంచి మారిన వ్యక్తులు. అంటే అంతమందిని అన్నిల్లో నుంచి కాపాడి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించిన ఫ్యామిలీ ఇది. పౌలు గారు నేర్పించాడు. అలా ఆయన మాదిరి చూపించి నేర్పించాడు కాబట్టి వీళ్ళు కూడా ఎలా తయారయ్యారు? అనేకులకు
మాదిరి చూపించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి రుణపడి ఉన్నాడంట. థ్యాంక్స్ చెప్పాల్సిన వారు వీళ్ళకి, అన్ని జనుల నుంచి రక్షించబడిన వారు అని చెప్తున్నారు. అంటే మాదిరికరమైన జీవితం లేకపోతే నిన్ను చూసి ఒక వ్యక్తి వెనక్కి వెళితే నీకు ఎంత శిక్ష ఉంటుందో తెలుసా? అంటే ఒక మాటలో చెప్పాలంటే పోయిన వారం మాట్లాడుకున్నప్పుడు వాక్యము మన బ్రతుకులో చూపించాలి. అది మాదిరంటే వాక్యానుసారమైన జీవితాన్ని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడే, మనం వాక్యం నేర్పించకపోయినా పర్లేదు, మన ప్రవర్తనే వాళ్ళకి పాఠం చెప్పింది. మన జీవితమే వాళ్ళకు ఒక పాఠం కావాలి. ఓహో, ఈ ప్రభువుని నమ్మాడు కాబట్టి వాక్యానుసారంగా ఇలా బ్రతకాలని ఆయన బ్రతికి చూపిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన పోలి నడుచుకుందామనే ఆలోచన అవతల వ్యక్తులకు రావాలి. కానీ నువ్వు ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు రుద్దినా వాళ్ళ మనసులోకి ఎక్కదు. ఎందుకంటే వీడు చెప్పే వాక్యం ఒకటే, వీడు బ్రతుకు ఒకటే అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ వాక్యం చెప్పి అవతలకి వెళ్ళి మన పనులేదో మనం ఉండమనుకో, చెడ్డ పనులు చేయక్కర్లా. నువ్వు మిగతా వాళ్ళగా తాగటం, తిరగటం, అబద్ధాలు, మోసాలు ఇవి చేయట్లేదు కాబట్టి మనం భక్తులు అనుకుంటున్నాం. కానీ నువ్వు చెడ్డ పని చేయక్కర్లా. వాక్యానుసారమైన బ్రతుకు నువ్వు చూపించకపోతే చాలు. లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారు అలా బ్రతికితే చాలు, మన సాక్ష్యం పోయినట్టే. వాక్యానుసారమైన బ్రతుకు మన జీవితంలో అనుసరిస్తూ ఉండాలి. అది మాదిరికరమైన జీవితం అంటే. ఇంకా కొన్ని మాటలు మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన పత్రిక 3వ పత్రిక మొదటి నుంచి చదువుదాం ఒకసారి. పెద్దనైన నేను సత్యమును బట్టి, 3వ పత్రిక యోహాను గారు రాసింది, ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. యోహాను గారు ఆయన ఏమంటున్నాడంట? సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు. దేన్ని బట్టి ప్రేమిస్తున్నాడు? వాక్యాన్ని బట్టి గాయుని ప్రేమిస్తున్నాడంట యోహాను గారు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను గారు. శుభమని చెప్పి రాయినదేమనగా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అంటే ఈయన ఆత్మ డెవలప్ అవుతుందా, క్షీణిస్తుందా? ఏం చెప్పాడు అక్కడ 2వ వచనంలో? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అంటే ఆత్మ డెవలప్ అవుతుంది బాగా, ప్రవర్తనలో కూడా అంత డెవలప్ అవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను నీ గురించి అంటున్నాడు. ఆత్మ డెవలప్ కాకపోతే ప్రవర్తన కూడా డెవలప్ అవ్వదు. ఆత్మ డెవలప్ అవ్వాలంటే ఆత్మీయంగా బతకాలి, ఎప్పుడు బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి ముఖ్యంగా. లేకపోతే సహవాసం లేకపోతే ఆత్మ డెవలప్ అవ్వదు. నీ సహవాసం బయట వ్యక్తులతో ఎక్కువ సమయం ఉందనుకోండి, నీ ఆత్మ వర్ధిల్లదు. కానీ ఈ గాయు అనే వ్యక్తికి ఆత్మ వర్ధిల్లుతుంది. ఇప్పుడు నువ్వు శరీరరీతిగా కూడా ఇంకా డెవలప్ అవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు యోహాను గారు. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక, సత్యమును అనుసరించి, ఒకటి ఉంది చూడండి, అనుసరించి అన్న చోట అంటే నువ్వు వాక్యములో ఉన్నావు కాబట్టి, అంటే వాక్యానుసారమైన బ్రతుకుతున్నావు కాబట్టి నీ బ్రతుకును చూసిన సహోదరులు నా దగ్గరకు వచ్చి, కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. అబ్బా, వాక్యం చెప్పి ఒక వ్యక్తిని తయారు చేసిన వ్యక్తికి ఆ వ్యక్తి గురించి మరొకళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తే ఈయన ఎంత సంతోషిస్తున్నాడంట? బహుగా సంతోషిస్తున్నాడు. అంటే ఒక గాయు అనే వ్యక్తిని వాక్యం నేర్పించి బయటికి పంపిస్తే ఆ వ్యక్తి గురించి సహోదరులు వచ్చి ఏం చెప్తున్నారు? సత్యమును గూర్చి, సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే గాయుని మీరు భలే తీర్చిదిద్దారండి, ఆడు వెళ్ళాడు బాగా సంపాదించాడండి డబ్బులు అని అన్నాడు అనుకో, ఈయన కుంగిపోయాడు యోహాను గారు. అసలు ఆడు వెళ్ళి, ఆ గాయు వెళ్ళి ఇక చుట్టుపక్కల వాళ్ళందరికీ స్వస్థతలు చేసి తెగ ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాడండి. ఎలా తయారు చేశారండి యోహాను గారు అన్నాడు అనుకో, అబ్బా నేను చేసింది ఏంది, ఇటు చేస్తుంది ఏంది అనుకుంటాడు.
కానీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారని వెళ్ళిన సహోదరులు గాయని చూసి వచ్చి యోహాను గారికి చెప్తే ఇంకా నాకు ఇంతకంటే సంతోషం, ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదు అనిపించిద్దాము కదా. తయారు చేసిన వ్యక్తులు బయటికి వెళ్ళి సాక్ష్యాన్ని కాపాడుకుంటే ఆ గురువు గారికి ఎంత సంతోషం అండి. యోహాను గారికి పరమానంద పరిమితుడు అయిపోయాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని తయారు చేస్తే ఆ వ్యక్తి వలన ఇతరులు వచ్చి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన చూసి ఖచ్చితంగా పిన్ టు పిన్ వాక్యానుసారంగా బతుకుతున్నాడండి గాయు. ఏం తయారు చేశారండి యోహాను గారు అంటే ఇంకా నాకు సంతోషమే సంతోషం అంటున్నాడు యోహాను గారు. 12వ వచనం కూడా చూడండి. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని ఎరుగుదువు. మరొక వ్యక్తిని చూపిస్తున్నాడు ఇక్కడ. దేమేత్రి అంట అతని పేరు. అందరి వలన మంచి సాక్ష్యం పొందాడు, ఇదిగో మేము కూడా సాక్ష్యం ఇస్తున్నాం అంటున్నాడు యోహాను గారు. అంటే యోహాను గారు ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఉన్న సహోదరులు తరపున చెప్తున్నాడు ఆయన. కొంతమంది వ్యక్తులు దేమేత్రి గురించి సాక్ష్యం చెప్తున్నాడు, యోహాను గారు కూడా మేము కూడా ఆ దేమేత్రి గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాం. అంటే ఇప్పుడు మాదిరికరమైన జీవితం ఒక గాయు ఒక దేమేత్రి కలిగి ఉన్నారు. అందుకే సంఘం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఏదో చిన్న వచనాలాగానే ఉంది కానీ ఆ గ్రంథం, అది పత్రిక, కానీ ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి చూడండి. ప్రతి వ్యక్తి వాక్యాన్ని అనుసరించి మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్నాడు కాబట్టి సంఘం బాగా డెవలప్ అవుతూ ఉంది ప్రియులారా. మరొక సందర్భంలో పౌలు గారు మాట్లాడుతూ ఫిలెమోను పత్రిక అనుకుంటే చూడండి, ఆ ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయము 'ఎవరికి రాశాడు ఇది? 1వ వచనం. యేసుక్రీస్తు ఖైదీ అయిన పౌలును సహోదరుని తిమోతియును మా ప్రియుడు జతపనివాడైన ఫిలెమోనుకు మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పకునకు నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. ఎవరింట్లో ఉంది సంఘం? ఫిలెమోను గారి ఇంట్లో సంఘం ఉంది. ఓకే. మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలనను ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలననియు వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు. ఎన్ని మాటలు చెప్పాడండి. ఎవరైనా? ఫిలెమోను గారు ఇంట్లో సంఘం పెట్టాడంట. ఇంకా నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. అయ్యా ఇలాగే ఉండాలి ఆ ఫిలెమోను, ఇంతకు మించి తగ్గిపోకూడదు అని ఇంకా ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. ఇంకా ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలనను ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగు అనునది కార్యకారి కావాలనని. అంటే మన విశ్వాసంలో ఇతరులు పాలివారు అవ్వాలంటే, మన విశ్వాసంలో ఇతరులకు భాగం ఇవ్వాలంటే ఏం చేయాలి? మన విశ్వాసాన్ని ఇతరులకి కనపరచాలి. నాకు ప్రభు అంటే ఎంత విశ్వాసం ఉందో, అందుకే వాక్యానుసారంగా బతుకుతున్నాను. నిన్ను చూసి వాళ్ళు కూడా పార్ట్నర్స్ అవ్వాలి. ఎలా అవుతారు? చర్చికి వెళ్ళినప్పుడు విశ్వాసిగా, బయటికి వెళ్ళినప్పుడు పిశాచిగా ఉంటే ఎరుగుతారా? చర్చి దాటితే అందరూ పిశాచులే. చర్చికి వస్తే
విశ్వాసులుగా కనపడతాం. ఇతరులు పాలిభాగస్తులు అవ్వాలంటే, ఇదిగో నువ్వు చేస్తున్న వ్యాపారంలో నాకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తావా, నువ్వు భలే డెవలప్ అవుతున్నావు ఈ మధ్య, నాకు కూడా ఇలాంటి వ్యాపారం ఇస్తావని దేహ సంబంధమైన శరీరాన్ని పోషించుకునే వ్యాపారంలో పాలివారు అవుతున్నారు తప్ప, ఆత్మీయ విషయంలో అవతలి వ్యక్తి విశ్వాసాన్ని చూసి ఇలాంటి విశ్వాసం నేను కూడా కలిగి ఉండాలని, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వని అడుగుతున్నారు ఎవరన్నా? ఫిలెమోను గారి గురించి వాళ్ళు పాలివారు అవుతున్నారంట. నీ విశ్వాసంలో అనేకులు పాలివారు కావాలనని, కార్యకారి కావాలని వేడుకొనిచున్నాను. సహోదరుడు, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. అటు పరిశుద్ధుడికి ఏం చేస్తున్నారు? పరిశుద్ధుల హృదయాలు, శరీరాలు కాదు. పరిశుద్ధుల హృదయాలు ఎప్పుడు విశ్రాంతి పొందుతాయో తెలుసా? ఎప్పుడండి చెప్పండి? ఎప్పుడు? పని ఇచ్చినప్పుడు. పరిశుద్ధుడికి పని ఉంటే, అమ్మయ్యా వాక్యం ఉంది, మీటింగ్ ఉంది అని సంతోషిస్తాడు, అప్పుడు విశ్రాంతి. పని ఉంటే శరీరానికి విశ్రాంతి లేకపోవచ్చు, కానీ హృదయానికి విశ్రాంతి ఎప్పుడంటే దేవుని పని ఉంటే విశ్రాంతి. ఇప్పుడు ఫిలెమోను గారి ద్వారా పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందిని అంటే పరిశుద్ధులందరికీ పని పెట్టాడు. ఎవరు? ఫిలెమోను గారు. అంటే ఈయన మాదిరి చూపిస్తూ మీరు కూడా ఇలా ఉండాలని వాళ్ళకు కూడా వాక్యం చెప్పే అవకాశాలు ఇచ్చి వాక్యములో పెంచుతున్నాడు. కాబట్టి వాళ్ళ హృదయాలు విశ్రాంతి పొందిని, అన్నీ ఇచ్చేసాడు వాళ్ళకి కావాల్సినవి వాక్యానుసారంగా. అంటే ఒక ఫిలెమోను అనే వ్యక్తి ఎంతమంది పరిశుద్ధుల హృదయాలను విశ్రాంతి పొందే విధంగా ప్రవర్తించాడో వాళ్ళకి ఆదరించాడు. వాళ్ళని విశ్రాంతి పొందినందున, నీ మూలముగా విశ్రాంతి పొందిన నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు. పౌలు గారికి సంతోషం ఏంటండి? అక్కడెక్కడో పరిశుద్ధులకి హృదయాలను విశ్రాంతి పొందింపజేస్తే ఫిలెమోను గారు, ఇక్కడ పౌలు గారు సంతోషిస్తున్నాడు. మనం ఎలా సంతోషిస్తామంటే, మన పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి అమెరికానో ఇంగ్లండో ఇంకేదేదో దేశాలు వెళ్ళి బాగా సంపాదిస్తే మనం ఇక్కడ ఎగిరి గంతులు వేస్తూ ఉంటాం. అందరితో కాలు రగరేసి, మా వాడు ఏందనుకుంటున్నా, ఎక్కడ? అమెరికా, ఇంగ్లాండు, రష్యా, జపాన్, ఇలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ అక్కడ పౌలు గారు ఎలా గొప్పగా చెప్పుకుంటున్నాడు? ఆయన హృదయం ఎందుకు సంతోషించింది, ఎందుకు ఆనందించిందంట? మీ మూలముగా విశ్రాంతి పొందినందున మీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగింది. ఫిలెమోను గారు చేసిన కార్యక్రమాలన్నిటి పౌలు గారికి అక్కడ ఆయన పేరు గాయు వలన యోహాను గారికి దేమేత్రి వలన యోహాను గారికి సంతోషం. అంటే వాక్యంలో పెంచటాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి వీళ్ళకి ఆనందం, ఆదరణ, సంతోషం కలుగుతుందంట. ఎందుకంటే వాళ్ళు వాక్యానుసారంగా బ్రతికారు, ప్రవర్తించారు కాబట్టి. అలాంటి ప్రవర్తన మనం కూడా కలిగి ఉంటే ఎంతమంది వస్తారండి మన ద్వారా చర్చికి వెళ్దాంరా, చర్చికి వెళ్దాం, నువ్వు ఎంత పోరుకుడని వాడు రాడు. ఓబో నువ్వు పోతున్నావు, ఏమి ఉద్ధరించావు అంటాడు. నువ్వు ఎరగదీసింది ఏమి లేదు, నేను వచ్చి అక్కడ ఎరగదీసేదేమి లేదంటాడు తప్ప, నువ్వు వెళ్ళి ఏం సాధించావు, నీ సాక్ష్యం ఏది నా దగ్గర అని అడిగితే ఏది సాక్ష్యం? సాక్ష్యం లేనప్పుడు భక్తి వేస్ట్. అర్థమైందా? మనం సాక్షిగా ఉండాలి, క్రీస్తుకు సాక్షిగా. యెహోవా సాక్షులు అంటున్నారు, వాళ్ళు ఏం ఉద్ధరించేది ఏమీ లేదు. క్రీస్తు సాక్షులుగా మనం ఉండాలి. మరి ముఖ్యంగా అన్ని జనుల మధ్య మరి ముఖ్యంగా ఉండాలి. గలతీ పత్రిక అనుకుంటా మాట చూడండి, 6వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచము సాక్ష్యము పొందినవాడై ఉండవలను. ఏమన్నా ఒక అధ్యక్షుడు కానీ ఒక పెద్ద కానీ ఆ పోస్టులో ఉండాలంటే ఈ వ్యక్తికి ఏముండాలంట? ముందు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లంటే ఎవరో నిందయకూడదు, ఇది సాతాను సంబంధి అనకూడదు. పడిపోకుండునట్లు వెలుపటి వారి చేత, సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి. నీ సాక్ష్యం నీ సంఘంలోనే లేనప్పుడు బయట వాళ్ళ దగ్గర సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? మీకు అర్థమైందా? ఒక్కొక్కళ్ళ వ్యక్తిని నిలబెట్టి ఆయన గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే ఒకే అభిప్రాయం ఎవరు చెప్పరు, చెబుతారా?
నీ మీద వాళ్ళకున్న ద్వేషాన్ని అంతా ఎలగొక్కుతారు. నువ్వు ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఏమేం చేసావో, ఎన్నెన్ని మాటలు అన్నావో, ఎలా ప్రవర్తించావో అది ఎట్లా అందరు కక్కుతారు. ప్రభు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరంటే ఎవడు మాట్లాడలేదు, అందరూ సైలెంట్ అయిపోయారు. అలా మన గురించి కూడా ఎవరైనా అనగలరా? సైలెంట్ అవ్వగలరా? సంఘంలోనే లేనప్పుడు వెలుపటి వారి చేత ఎలా ఉంటుంది సాక్ష్యం? ఈ భక్తుడుగా ఉండాలంటే, సంఘంలో అధ్యక్షుడిగా కానీ సేవకుడిగా కానీ ఉండాలంటే బయట వ్యక్తుల చేత కూడా మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి అంటున్నాడు. ఇంకా లోపలే సాక్ష్యం మనకి అభివృద్ధి కాలేదు, ఇంకా బయట ఎక్కడైంది చెప్పండి? అందుకే సంఘం డెవలప్ అవట్లా సరిగ్గా. సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతి విశ్వాసి బాధ్యత మాదిరికరమైన జీవితం చూపించాలి. అభివృద్ధిలోకి రావాలి. మనం అభివృద్ధి అయితేనే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు. ఇలా ఉండాలిరా భక్తుడు అంటే అనుకోవాలి. ఇప్పుడు అన్యులకు అర్థం కాకపోవటానికి సంఘములో సభ్యుడు ఎలా ఉండాలో అర్థం కాలేదు సమాజానికి. సంఘములో భక్తుడు ఎలా ఉండాలో చూపించలేకపోతున్నారు మాదిరికరమైన జీవితం. ప్రభు అడుగులు వేశాడు, అడుగు జాడల్లో నడమన్నాడు, పౌలు గారు నడిచాడు, శిష్యులు నడిచారు. కానీ ఇక్కడ దాకా వచ్చేసరికి మనం నడవలేకపోతున్నాం. మనం నడవలేకపోయినా నువ్వు నడువు అని ఎదుటోళ్ళగా చెప్తున్నాం. అదే ప్రాబ్లం అవుతుంది. వీడు జయుడు కానీ బాబు చెబుతున్నాడు మాకు అనుకుంటాడు లోపల, బయటికి అనలేక. ఒకవేళ లేదు ధైర్యం ఉన్నవాడు బయటికే అనేస్తాడు. అది ఎప్పుడు అంటాడు? నువ్వు వాడు ఎప్పుడైనా కెలికినప్పుడు అంటాడు. అప్పుడు దాకా నల్లగొండెల్లో దాచిపెట్టుకుంటాడు కదా. ఆడు జోలికి వెళ్ళినంతకాలం లోపల లోపల అనుకుంటాడు. ఎప్పుడైతే డైరెక్ట్గా గెలికావో అప్పుడు వస్తాయి అన్నీ బయటికి. అంటే అప్పుడు దాకా ఏం చేసాం? మనం దాచిపెట్టుకున్నాం. ప్రభు ఏమో అందరినీ క్షమించాను, నేను మిమ్మల్ని క్షమించినలాగా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అంటాడు. ఇది మాత్రం మా డిక్షనరీలో లేదంటాం. ఎక్కడైద్దండి అభివృద్ధి చెప్పండి? ఇంకా చూద్దాం. తీతు పత్రిక, దానికి ముందు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. చాలండి. మీరు పౌలు గారు చెప్తున్నాడు ధైర్యంగా, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి మేము అంటున్నాడు బహువచనం. అంటే పౌలు గారితో పాటు ఎవరున్నారు? మొదటి వచనంలో, మొదటి అధ్యాయం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుమ్మని చెప్పి వ్రాయినది. ఇద్దరు తరపున చెప్తున్నాడు. పౌలు గారు తిమోతి గారు ఇద్దరి తరపున మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం, అంటే పౌలు గారితో పాటు తిమోతి గారు కూడా మాదిరిగా ఉంటున్నాడు. ఉన్న ప్రకారం మీరు మమ్మను పోలి నడుచుకోండి, నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. నడుచుకొనని వారి జోలికి పోవద్దు, మీరు పాడైపోతారు. నడుచుకునేవాడు ఎవరైనా ఉంటే ఆయన చూడండి గురిపెట్టి, ఈయన బాగా నడుచుకుంటున్నాడు, నేను కూడా అలా నడుచుకోవాలని వాళ్ళ ఫాలో అవ్వాలి. కానీ ఆడే సరిగా లేడు, వీడే సరిగా లేడు, నేను ఎందుకు ఉండాలి అంటే నువ్వు ఉండి చూపించు. వాళ్ళు లేరని నువ్వు కూడా వాళ్ళతో పాటు నరకానికి పోతావా? ఏదైనా ఒక అడుగు మనం ముందుకేస్తే మన వెనక 10 అడుగులు వస్తాయి. అడు లేడు కాబట్టి వాడు వెనకాల నువ్వు నడుస్తావా? నడిచేవాడు అడుగు వెనక వేయమన్నాడా? నడిచేవాళ్ళ అడుగు వెనక అడుగు వేయమన్నాడు. మేము నడుచుకుంటున్నాం, మీరు గురిపెట్టి చూడండి, మా ప్రవర్తన ప్రకారంగా మీరు కూడా ప్రవర్తించండి అని చెప్తున్నాడు పౌలు గారు ప్లస్ తిమోతి గారు. మరొక వచనం, దశలోనిక పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం. ఆరు నుంచి చూద్దాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతురి. ఈ దశలోనికి సంఘం ఎలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని అంగీకరించారంట?
అన్ని బాగున్నప్పుడు అనుసరించారా? వాక్యాన్ని అంగీకరించారా? ఉపద్రవం అప్పుడు అంగీకరించారా? అంటే గొప్ప ఉపద్రవంలో ప్రభువుని అంగీకరించారు, పరిశుద్ధాత్మయందు ఆనందిస్తున్నారు. ఎవరు? దశలోనిక సంఘస్థులు. అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి, కొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. బా, ఎక్కడెక్కడ అంటే ఈ దశలోనికి సంఘస్థులు మాసిదోనియా సంఘముల వారికి ప్లస్ అకయ అనే ప్రాంతంలో ఉన్న సంఘముల వారికి మాదిరికరంగా కనపడ్డారు. అంటే సంఘములో ఎంతమంది మాదిరి చూపించారా? ప్రభువుని నిజంగా అంగీకరిస్తే అలాంటి మాదిరి వచ్చింది. అవసరాల కోసం అంగీకరిస్తే ఆ మాదిరి రాదు. నామకార్థంగా అంగీకరిస్తే ఆ మాదిరి రాదు. ఈ సంఘస్థులందరూ 2 సంఘాల వాళ్ళకి మాదిరి అయ్యారంట. వీళ్ళ మాదిరి జీవితం అక్కడ మైకులో మోగిందంట. తర్వాత వచ్చిన అదే ఉంది. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసమును వెల్లయడి ఆయను గనుక మేమేమియో చెప్పవలసిన ఆవశ్యము లేదు. మేము చెప్పాల్సిన అవసరం లేదా? మీ వాక్యము మీ ప్రవర్తనే చుట్టుపక్కల అంతా మారుమోగింది. మన 4 ఏళ్ళకు కూడా మారుమోగట్లా కదా? ఎందుకు లేదు? వాక్యానుసారమైన బతుకు లేదు కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళు క్రైస్తవురాళ్ళు, అందుకే వీళ్ళు ఇలా ఉంటున్నారు, వాక్యానుసారంగా బతుకుతున్నారు, వాళ్ళ బైబిల్లో అదే ఉంది కావాలా, అందుకే వీళ్ళు ఇంత నిస్వార్థంగా ఇంత నిరాడంబరంగా ఎవరి మీద ద్వేషం లేకుండా ఎవరిని అసహించుకోకుండా అందరికీ మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్నారని చుట్టుపక్కల వారికి మారుమోగిపోవాలి. అబ్బో ఆ ఇల్లా, ఆయన్నోరా, ఆమెనోరా, అమ్మో అనకూడదు. ఏది సాక్ష్యం వస్తుంది? చుట్టుపక్కల వాళ్ళకి మన వలన ఏం సాక్ష్యం వస్తుంది? సంఘాలకే సాక్ష్యం వెళ్ళిందంట ఈ దశలోనికి సంఘం గురించి. అభివృద్ధి పదంలో అభివృద్ధి చెందుతూ ఉంటేనే మన సాక్షి జీవితం డెవలప్ అవుతూ ఉంటుంది. మన వలన కొంతమంది మారిపోతారు. నువ్వు వాక్యం నేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ వాక్యం అలా ఉంది, అందుకే వాళ్ళు బతుకుతున్నారు. ఈ లోకంలో ఏది వీళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. చస్తే పరలోకం ఇస్తాడంట వాళ్ళ దేవుడు. దానికోసం ఇక్కడ ఏదొచ్చినా సమస్య అనుకోకుండా ప్రయాసపడుతున్నారని అర్థం కావాలి చుట్టుపక్కల వాళ్ళకి. మన పిసినారితనంగానే ఉండాలి. మన ప్రవర్తన అంతా లోక సంబంధంగా ఉంటే ఎవడు మారుతాడు మనల్ని చూసి? నీ బ్రతుకు నువ్వు వ్యాపారం చెయ్యి, పని చెయ్యి, ఏమన్నా చెయ్యి, నీ బ్రతుకులో ప్రభువుని కనపరచాలి. వాక్యానుసారమైన జీవితం నువ్వు చూపిస్తున్నప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా అందులో ప్రభువుని చూస్తారు వాళ్ళు. ఒక సంఘంలో మాత్రమే నీలో ప్రభువుని చూడటం కాదు, నువ్వు బయటికి వెళ్ళినా ఎక్కడున్నా నీలో ప్రభువు కనపడాలి. అప్పుడు మాత్రమే నీది మాదిరికరమైన జీవితం అవుతుంది. తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము అంటున్నాడు. తీతు గారికి పౌలు గారు ఉత్తరం రాస్తూ పరపక్షమందుండువాడు అంటే ఎవడు? అపోజిషన్ పార్టీ. పరపక్షమని అంటే పరలోకంలో కాదు, పరలోకంలో మనకు అపోజిషన్. పార్లమెంట్లో అసెంబ్లీలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉంటాయో మనం దేవుని పార్టీ అయితే మన పరపక్షముడు ఎవరు? అపవాది. పరపక్షమందుండువాడు అంటే మన గురించి దేవుని దగ్గర కంప్లైంట్ చెప్పేవాడు సాతానుగాడు. ఎవరు? వాడు
దేవుని దగ్గర సిగ్గుపడాలంట. అర్థమైందా? మన మీద కంప్లైంట్ ఇచ్చేవాడు దేవునికి సాతానుగాడు. నువ్వు మంచి చేసావనుకో దేవుడి దగ్గరికి వెళ్ళి తలంచుకుంటాడు, దేవుడు నవ్వుకుంటా ఉంటాడు, ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. నువ్వు చెడు చేసావనుకో ఆడు దేవుడి దగ్గర సిగ్గుపడతా ఉంటాడు. నువ్వు మంచి చేస్తే దేవుడి దగ్గర సిగ్గుపడతాడు. నువ్వు చెడు చేసావనుకో ఆడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఏందయ్యా మీ బిడ్డ అంటున్నావు, భక్తుడు అంటున్నావు, ప్రార్థనకి వెళ్తాడు అంటున్నావు, ఆడు చూసావు ఏదో పని చేశాడు. ఇప్పుడు దేవుడు తలదించుకోవాలి అక్కడ. సిగ్గుపరచాల్సిన సాతానుగాడిని సిగ్గుపరచకపోగా, సిగ్గుపడకూడని మనల్ని చూసి సిగ్గుపడకూడని దేవుడిని మనం సిగ్గుపరుస్తున్నాం. ఎంత అవమానం అండి! దేవుడు నీ వలన తలదించుకుంటున్నాడు సాతానుగాడి దగ్గర అంటే ఎంత అవమానపరుస్తున్నావు నీ కన్న తండ్రిని నువ్వు. ఎప్పుడన్నా ఈ యాంగిల్ ఆలోచించారా? వాడు దేవుని దగ్గర సిగ్గుపడాలి. ఎప్పుడు సిగ్గుపడతాడు? నువ్వు వాక్యానుసారంగా బతికితే వాడు సిగ్గుపడతాడు. నువ్వు వాక్యానుసారంగా బతకనప్పుడల్లా వాడు ఎగిరి గంతులేస్తాడు అక్కడ. చూసావా, నా బిడ్డ అన్నావు, ప్రార్థన అన్నావు, నమ్ముకున్నాడు అన్నావు, బాప్తీసం అన్నావు. ఆ కూటంకి వెళ్ళినప్పుడు కాసేపు ఏదో పని చేస్తాడు తప్ప ఇంటికి వచ్చిన తర్వాత ఇక గంతులే గంతులు. ఏం బిడ్డయ్యా, ఏం భక్తుడయ్యా అని అన్నీ మన గురించి చెడ్డ మాట దేవుని దగ్గర చెప్పాలంటే వాడు సంతోషిస్తాడు. మంచి మాట చెప్పాలంటే సిగ్గుపడతాడు. అంతేనా? రివర్స్ చెప్పాను. చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుకొనుము అంటున్నాడు. అంటే మనం సత్కార్యం అంటే వాక్య సంబంధమైన పని, సత్యము అంటే వాక్యము, సత్య సంబంధమైన కార్యము అంటే వాక్యానుసారమైన పనులు. ప్రతి పనిలో నిన్ను నువ్వే మాదిరిగా చూసుకో. ఆళ్ళ చూసి ఏళ్ళ చూసి కాదు. ముందు వాక్యం నేర్పిస్తుంది, వాక్యం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్తున్నప్పుడు వాక్యానుసారంగా నిన్ను నువ్వే మాదిరిగా చూపించుకుంటే నీ మాదిరి చూసి అక్కడ సాతానుగాడు ఏం చేస్తాడు? తల దించుకుంటాడు, సిగ్గుపడతాడు దేవుని దగ్గర. కానీ ఈరోజు మన వలన సాతానుగాడు తలెత్తుకొని నిలబడుతున్నాడు దేవుని దగ్గర. దేవుడే మనల్ని బట్టి తలదించుకుంటున్నాడు సాతానుగాడి దగ్గర. ఎంత కాలరగరేశాడండి యోబు గారి గురించి దేవుడు. ఎక్కడి నుంచి వస్తున్నావు సాతానా? భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితని. చూసావు కదా అందరినీ, వాళ్ళందరి సంగతి తీసేయి, వాళ్ళందరూ నీ పార్టీయే. నా కుమారుడని యోబు సంగతి ఆలోచించావని ఎంత గర్వంగా మాట్లాడాడండి. ఆలోచించావా? ఎందుకు అలా ఉన్నాడో తెలుసా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడినై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాడు. చూసా ఆ యోబుని చూసావా అని దేవుడు గర్వంగా కాళ్ళ ఎగరేసుకుంటున్నాడంటే నిన్ను నన్ను చూసి అలా ఎగరేసుకునే స్థాయిలో మన ప్రవర్తన ఉందా? లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు. కుటుంబం అభివృద్ధి చెందాలి, ఆస్తి అభివృద్ధి చెందాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి, మంచి చదువులు చదివి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నన్ను అనాథన చేయాలని ఆలోచిస్తున్నాం తప్ప నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అని వాళ్ళ కొరకు మనం సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నామా? మాదిరి జీవితాన్ని కలిగి ఉంటున్నామంటే కనపట్ల మాదిరి జీవితం. ఆయనలాగా బతకండ్రా, ఈయనలాగా బతకండ్రా అని ఎవరిని చూసి చెప్పాలి? నేను వాక్యంలో ఉన్న వ్యక్తులు చూపించి చెప్పాల్సిందే తప్ప కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అన్నట్టుగా ఏ వ్యక్తి అయినా కనపడతాడేమో చూపిద్దామంటే ఒక విషయంలో కనపడ్డాడు పర్వాలేదు అనుకుని పలిపోతున్నాడు, ఏదో ఒక విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఎవరు చూపించుకోవాలా? పౌలు గారికి సంతోషం ఉంది, యోహాను గారికి సంతోషం ఉంది, నా పిల్లలు సత్యాన్ని గురించి అనుసరించి నడుస్తున్నారంటే అంతకంటే నాకు సంతోషం ఏముందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరి గురించి అయినా అలా చెప్పుకుందామంటే అలా కొంచెం డెవలప్ అవుతున్నాడు లేదో ఏదో ఒక విషయంలో పడిపోతున్నాడు, మళ్ళీ ఫెయిల్యూర్. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యం విషయమై మాదిరిగా కనపరుచుకో అంటున్నాడు. అంటే నిన్ను నువ్వే సరి చేసుకో, వాక్యముతో సరి చేసుకో. నువ్వు కొంతమందికి మాదిరవు, నిన్ను చూసి 10 మంది రావాలి.
10 మంది నిన్ను చూసి వెళ్ళకూడదు. మనకు తెలియట్లేదు మనల్ని చూసి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారో తెలుసా? ఏమన్నా ఆయన చెప్తాడు కానీ చేయడండి, ఊరికి డైలాగులు అయితే చెప్తారు అంటాడు. ఏదో ఒకటి చేసామనుకో పొరపాటున, అప్పుడు అది చేయలేదా అని లెక్కలోకి తెస్తావు. చేయని ఇన్నున్నాయి, చేసింది 1, 2 వేళ్ల మీద లెక్క పెట్టాను. చేసిని దేవుడు లెక్కేయడు, చేయని లెక్కెత్తాడు. చెయ్యనాటి ముందు చేసిని మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి కదా. మంచి కడవడి పాలు ఉన్నాయి, చెడు ఒక విషపు చుక్క ఉంది. ఒకటేగా చుక్క ఏమైందిలే అనుకుంటుందా? కడవడి పాలు ఏమైపోతాయి? మొత్తం నాశనం అయిపోతాయి. నువ్వు 99 మంచి పనులు చేయి, ఒక చెడ్డ పని చేస్తే ఈ 99 మంచి పనులు ఏమైపోయినాయి? ఈ ఒక్క చెడ్డ పనితో అయిపోయింది. మనం 99 చెడ్డ పనులు చేసి ఒక మంచి పని చెప్పి దీని లెక్కలోకి తెస్తున్నాం కదా. ఆడు సంతోషిస్తూ గంతులేస్తూ ఉంటాడు, దేవుడేమో తలదించుకున్నాడు. దేవుడిని సిగ్గుపరుస్తున్నాం మనం. సాతాన్ని సిగ్గుపరచవలసిన మనము దేవుడిని సిగ్గుపరిచే విధంగా మనం బ్రతుకుంటుందంటే ఇంకా నమ్ముకుంటేమి మనం అమ్ముకుంటేమి. అమ్ముకున్నట్టే లెక్క ప్రభువుని. యోధా కంటే ద్రోహులు మన ఇంకెవరు లేరు, మనం తప్ప. అమ్ముకుంటున్నాం ప్రభువుని, మాటకేమో భక్తులుగా కనబడుతున్నాం, ఆచరణ విషయంలో భక్తిహీనుల కంటే దౌర్భాగ్యంగా బతుకుతున్నాం. చివరిగా ఒక వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందును కనపరుచునట్లు నేను కనికరింపబడితిని అంటున్నాడు. నేను ప్రధాన పాపిని, నన్ను దేవుడు కరుణించాడు. ఎందుకు కారణం అని అంటే ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని అక్కడ చెప్పాడండి. నిత్య జీవం నిమిత్తము యేసుక్రీస్తు వారిని విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా అంటున్నాడు. అంటే ఇంకా విశ్వసించలా జనాలు. అంటే ప్రభువుని నమ్మాల్సిన వాళ్ళు కొంతమంది సమాజంలో ఉన్నారు, వాళ్ళకి నేను మాదిరిగా ఉండటానికి దేవుడు నన్ను కరుణించాడు అంటున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఎందుకు కరుణించాడంటే ఆల్రెడీ నమ్మిన వాళ్ళకి మాదిరిగా ఉండాలి, ప్లస్ నమ్మబోయే వాళ్ళకు కూడా నువ్వు మాదిరిగా ఉండాలి. అంటే నమ్మని వారు నీ మాదిరి చూసి నమ్మాలి. విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండటానికి దేవుడు నన్ను కరుణించి కనికరించాడు, ప్రధాన పాపినైన నా యెడల ఆయన కృప చూపాడని చెప్తున్నాడు. మనం ఆల్రెడీ విశ్వసించి సంఘములో ఉన్న వారికే మాదిరిగా ఉండకపోతే విశ్వసింపబో వారికి ఎలా ఉంటాం మాదిరిగా? అర్థమవుతుందా మీకు? అంటే నీ ప్రవర్తన అన్యులకు కూడా మాదిరికరమైన జీవితాన్ని చూపించే విధంగా ఉండాలన్నమాట. నమ్మిన వాళ్ళ మధ్య సాక్ష్యాన్ని కాపాడుకోవటం కష్టంగా ఉన్న నీ పరిస్థితిలో నమ్మని వారి మధ్య నీ సాక్ష్యం ఎలా ఉంది? నిన్ను చూసి నమ్మని వాడు ప్రభువు దగ్గరకు వచ్చే విధంగా ఉండాలంట పౌలు గారు. అందుకే దేవుడు నన్ను కరుణించాడని చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి సంఘ క్షేమాభివృద్ధిలో నీ పాత్ర ఏంటయ్యానంటే నీ సాక్ష్యాన్ని, నీ మాదిరి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉండాలి రోజు రోజుకి. ఆల్రెడీ సంఘంలో ఉన్నవారికి మాదిరిగా కనపడాలి, నమ్మబోయే వారికి కూడా మాదిరిగా కనపడినప్పుడే సంఘ క్షేమాభివృద్ధి సాధ్యం అవుతుంది. నా ఒక్కడి వలన ఏమైద్దులండి అనుకోకూడదు. ఏ ఉద్యమైనా మీరు ఆలోచిస్తే ఒక్కడితోనే ప్రారంభం అవుతుంది. ఆ ఒక్కడికి ఇద్దరికి నలుగురు ఇలా తోడవుతూ ఉంటారు. ఒక్కడే కదా, నేను ఒక్కడిని లేకపోతేవి, నేను ఒక్కడిని ఉండకపోతేవి, వాళ్ళు ఉంటే చాలుగా అనుకుంటే ఎవరికి వాళ్ళే రాజుగారి దానిలో నీళ్లు పోసినట్టు అయింది. తెలుసు కదా కథ. రాజుగారు ప్రతి ఇంటికి 1 లీటరో ఎన్నో తీసుకొచ్చి పాలు పోయమన్నా అంట. ఆ రోజులు అందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కడనే నీళ్లు పోతే ఆ పాలల్లో కలిసిపోతాయి, ఎవరికి తెలియదు కదా అనుకొని ప్రతి ఒక్కడు ఇలాగనుకుని అందరు నీళ్ళే పోసారంట. అర్థమైందా? టోటల్గా రాజుగారి గంగాణంలో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. అలాగే నేను ఒక్కడిని మాదిరి లేకపోతే ఏమండి వాళ్ళందరూ ఉంటే చాలుగా అంటే ఎవరికి వాళ్ళు అలాగనుకుంటే అందరూ
మాదిరికరమైన జీవితాన్ని చూపించలేరు. నేను చూపించాలి అని ఒక్కొక్కళ్ళు ముందుకు వస్తే నీతో పాటు నలుగురు వస్తారు. సంఘం మొత్తం మాదిరైపోద్ది. ఫలాని సంఘం, దశలోనికి సంఘం, ఆ చుట్టుపక్కల సంఘాలన్నిటికీ మాదిరికరమైన జీవితం మారుమోగిందంట వాళ్ళ జీవితం. అంటే వాక్యానుసారమైన బతుకు అలా ఉంటుంది. అలా ఉంటేనే మనకు నిత్యజీవం అండి. ముందు సంఘం డెవలప్మెంట్ సంగతి కాసేపు పక్కన పెడితే, నీకు నిత్యజీవం కావాలంటే ఖచ్చితంగా నీ వరకు నువ్వు మాదిరిగా ఉండాలి. సత్య విషయమైన సత్కార్యాలు అనుసరిస్తూ మనం బతికినప్పుడే మన జీవితం నిత్యజీవానికి చేరుతుంది. లేకపోతే ఎంత బతికి చెప్పండి, ఇంటి వెనకాలు తెచ్చినట్టు. అదిగో ఇంటి వెనకాలంటే నరకం అన్నమాట. మనం చర్చికి వచ్చి ఇన్ని మాటలు విని కూడా మన జీవితంలో మార్పు రాకపోతే ఖచ్చితంగా మనం నిత్యాన్నిలోనికి వెళ్తాం. కాబట్టి నిత్య జీవానికి వారసులుగా చేసిన ప్రభువుని ఆయన కంట కన్నీరు పెట్టించకుండా సాతాను కంట కన్నీరు పెట్టిస్తూ దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని మిగిల్చే విధంగా మన జీవితాలు మాదిరికరమైన జీవితంగా ఉండాలని మలుచుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ